హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న వారు 6th, 10th, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బాబు. వెల్కమ్ టు అవర్ ఛానల్ CV జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకు అందరికీ తెలిసిన విషయమే, ఏపీ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్ కి ఆ డిస్ట్రిక్ట్ వైజ్ గానే రిలీజ్ చేస్తారు. మన జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కేవలం మనకి ఒక వారం లేదా 10 days మాత్రమే అప్లై చేసుకోవడం టైం అనేది ఇస్తారు. ఆ వారంలో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలియకపోతే, అసలు జాబ్స్ రిలీజ్ అయ్యాయని తెలియకపోతే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా లేకుండా అయిపోతుంది. దానివల్ల మీకు ఉద్యోగం రాకపోయే అవకాశం ఉంటుంది. అందుకే డైలీ ఏవైతే జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటిని కూడా మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేయబోతున్నాం కాబట్టి. ఫ్రెండ్స్, మనకి ప్రస్తుతానికి DME విజయవాడ వారి ఆధ్వర్యంలో కాకినాడ మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ పై వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారికి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ వచ్చి జనరల్ BC వాళ్ళకి 400 రూపీస్ DD ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ అనే పేరుపై SBI అకౌంట్ నెంబర్ 3581952593 కి పే చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారండి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేయండి. SC ST ఏ విధమైన ఫీజు పే చేయవసరం లేదు. అండ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కూడా క్యాలిక్యులేషన్ లో తీసుకుంటారు. సో కేటగిరీ వైజ్ గా కనుక చూస్తే మీకు ఇక్కడ SC ST EWS క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ ఫర్ ఏజ్ క్యాలిక్యులేషన్ లోకి తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకోవడానికి స్టార్టింగ్ డేట్ 22/1/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చి February 3rd, 2024 గా చూపించారు. ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 60కి పైగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారండి. ఇందులో ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయో రోస్టర్ పాయింట్ వైజ్ గా మరియు రిజర్వేషన్ వైజ్ గా డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఇక్కడ టోటల్ పోస్ట్స్ మరియు వర్కింగ్ పోస్ట్స్ కాకుండా ముఖ్యంగా మనకు కావాల్సిన నంబర్ ఆఫ్ వేకెంట్ పొజిషన్స్ అండ్ సాలరీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా చూసుకున్నట్లయితే కాకినాడ మెడికల్ కాలేజీలో అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ పోస్ట్, శాలరీ 18,500 రూపీస్. పోస్ట్ మార్టం అటెండెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది, అవుట్ సోర్సింగ్ పోస్ట్. ఇది శాలరీ ఏమో 15,000 రూపీస్ అని చెప్పి పేర్కొన్నారు. ECG టెక్నీషియన్ పోస్ట్ అయితే ఒకటి ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకుంటుండ్రు. 34,580 రూపీస్ శాలరీ. కార్డియాలజీ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 37,640 రూపీస్ శాలరీ. క్యాథలాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 37,640 రూపీస్ శాలరీ. పెర్ఫ్యూషనిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 54,060 రూపీస్. అనస్థీషియా టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 32,670 రూపీస్. OT అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్ సోర్సింగ్ బేసిస్ 15,000 రూపీస్ ఇస్తున్నారు శాలరీ. బయోమెడికల్ టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 32,670 రూపీస్. నెక్స్ట్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడలో జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్ శాలరీ 18,500 రూపీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 18,500 రూపీస్. అసిస్టెంట్ లైబ్రరీ ఒక పోస్ట్ ఉంది. అవుట్ సోర్సింగ్ 20,600 రూపీస్ శాలరీ. హౌస్ కీపర్స్ వార్డెన్స్ పోస్టులు అయితే 2 ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ బేసిస్ 18,500 రూపీస్ శాలరీ ఇస్తారు. అటెండర్స్ 4 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 15,000 రూపీస్ ఇస్తారు. క్లాస్ రూమ్ అటెండెన్స్ 2 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 15,000 రూపీస్ ఇస్తారు. డ్రైవర్స్ హెవీ వెహికల్ మేల్ క్యాండిడేట్స్ కి రిజర్వ్ చేశారు. 2 పోస్టులు అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 18,500 రూపీస్ శాలరీ. క్లీనర్స్ వ్యాన్ అటెండెంట్ మేల్ క్యాండిడేట్స్ కి రిజర్వ్ చేశారు. అవుట్ సోర్సింగ్ 15,000 రూపీస్. ఆయాస్ 2 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 15,000 రూపీస్. ల్యాబ్ అటెండర్స్ 3 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ 15,000 రూపీస్. లైబ్రరీ అటెండెంట్స్ అవుట్ సోర్సింగ్ 3 పోస్టులు ఉన్నాయి. 15,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో అయితే కౌన్సిలర్స్ ఒక వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 70,500 రూపీస్ శాలరీ ఇస్తారు. ఆడియోమెట్రీ టెక్నీషియన్ అయితే పోస్ట్ ఒకటి అయితే ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్ 32,670 రూపీస్ ఇస్తారు. ECG టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్ సోర్సింగ్ 17,500 రూపీస్ ఇస్తారు. డార్క్ రూమ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్ సోర్సింగ్ 18,500 ఇస్తారు. స్పీచ్ థెరపిస్ట్ ఒక పోస్ట్ ఉంది. 17,500 రూపీస్ ఇస్తారు. పెర్ఫ్యూషనిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్ సోర్సింగ్ 17,500 రూపీస్ శాలరీ ఇస్తారు. క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ లో 1 year కోర్స్ అయితే పాస్ అయి ఉండాలి. లేదా బీటెక్ ఇన్ CSE, IT, ECE, BSc కంప్యూటర్స్ అండ్ BCom కంప్యూటర్స్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి పోస్ట్ కి. నెక్స్ట్ పోస్ట్ మార్టం అటెండెంట్ కి 10th పాస్ అయితే సరిపోద్ది. ECG టెక్నీషియన్ కి ఇంటర్ క్వాలిఫై అయి ఉండాలి. ECG టెక్నీషియన్ డిప్లొమా 2 years కంప్లీట్ అయి ఉండాలి. 6 months ట్రైనింగ్ అయి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ BSc డిగ్రీ పాస్ అయి ఉండాలి. 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ గా ట్రైనింగ్ అయి ఉండాలి. అలాగే మరో 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ అయి ఉండాలి. లేదా BSc కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కూడా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. క్యాథలాబ్ టెక్నీషియన్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ క్యాథలాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ 2 years కంప్లీట్ అయి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెర్ఫ్యూషనిస్ట్ BSc డిగ్రీ పాస్ అయి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో అనుభవం ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్ ట్రైనింగ్ 2 years పాస్ అయి ఉండాలి.
ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓటీ అసిస్టెంట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి, ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. బయోమెడికల్ టెక్నీషియన్ ఇంటర్ పాస్ విత్ 2 years పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ బయోమెడికల్ టెక్నాలజీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ బయోటెక్నాలజీ అయినా సరే పాస్ అయిన వాళ్ళు, లేదా బీటెక్ ఇంజనీరింగ్ ఇన్ బయోమెడికల్ టెక్నాలజీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ పాస్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా కంప్లీట్ అయి ఉండాలండి. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ విత్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లో ఉత్తీర్ణత ఉండాలి. హౌస్ కీపర్స్ వార్డెన్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అటెండెన్స్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ అటెండెన్స్ 10th పాస్ అయిన వాళ్ళు, అలాగే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో రాయడము చదవడం తెలిసి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవర్స్ ఈ పోస్ట్ కి అయితే 10th పాస్ అయ్యండి, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లో రాయడం చదవడం తెలిసి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. క్లీనర్స్ వ్యాన్ అటెండెంట్ ఓన్లీ మేల్స్ కి రిజర్వ్ చేశారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ 4 భాషలు ఏదో ఒక భాష రాయడం కానీ చదవడం కానీ తెలిసి ఉండాలి. మోటార్ వెహికల్స్ క్లీనింగ్ లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఆయాస్ ఈ పోస్టులకి అయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీలో ఏదో ఒక భాషలో చదవడం రాయడం ఉండాలండి. ల్యాబ్ అటెండెంట్స్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలర్స్ ఈ పోస్ట్ కి అయితే గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్, పాథాలజీలో డిగ్రీ పాస్ అయి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ గా సర్టిఫికేట్ ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సును కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ బీఎస్సీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. స్పీచ్ థెరపీలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. ఫ్రెండ్స్, అండ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగానే ఏజ్ క్రైటీరియా అనేది కూడా క్యాలిక్యులేషన్ లోకి తీసుకుంటారు. సో కేటగిరీ వైజ్ గా కనుక చూస్తే మీకు ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ కి మాక్సిమం 42 years, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి అయితే 47 years, డిజేబుల్ పర్సన్స్ కి అయితే రిలాక్సేషన్ ఫర్ 52 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ తో డీడీస్ రిసిప్ట్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి ఇన్ పర్సన్ ద్వారా February 3, 2024 లోగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ మెరిట్ బేస్ పైన సెలక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫామ్ ని నోటిఫికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఫిల్ చేయండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, అక్కడ మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయండి. అప్లికేషన్ నెంబర్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయాలి. ఫాదర్స్ నేమ్ రాయండి. జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ అని రాయండి. డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. సోషల్ స్టేటస్ అంటే కులం ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీనా ఓబీసీనా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. వెదర్ ఎక్సర్విస్ మ్యాన్ అయితే ఎస్ అని రాయండి, లేదంటే నో అని రాయండి. స్కూల్ స్టడీస్ వరకు ఇక్కడ మీ స్కూల్ స్టడీస్ 4th నుండి 10th వరకు డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సంతకం చేయండి. నెక్స్ట్ అడ్రస్ రాయండి. ఇక్కడితో మనకి అప్లికేషన్ ఫిల్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ తీసుకోవడానికి 22/1/2024 నుండి 3/2/2024 వరకు మనకు టైం లిమిట్ ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి సమాచారం వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. చూసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. క్యాండిడేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ విత్ అప్లికేషన్ అలాంగ్ విత్ మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ మరియు మీకు లోకల్ అండ్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉంచుకోవాలి. నెక్స్ట్ వన్ రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రెలవెంట్గా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు ఆల్రెడీ. మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎస్ఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే డిజేబుల్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఇటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు రిలాక్సేషన్ అప్లై అవుతాయండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు సివి జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.